హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలను బయటకు పంపించడం చాలా అవసరం. ఈ ప్రక్రియను డీటాక్సిఫికేషన్ అని అంటారు. ఇప్పుడు డీటాక్సిఫికేషన్ అంటే ఏంటో మరింత వివరంగా తెలుసుకుందాం. శరీరంలో ఏర్పడే మలిన పదార్థాలను బయటకు పంపించే సహజ వ్యవస్థ మన శరీరంలో ఉంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించే ప్రక్రియను డీటాక్సిఫికేషన్ అని అంటారు. అయితే ఈ రోజుల్లో మన జీవనశైలి, అతిగా తినే అలవాటు మరియు అనవసరమైన ఆహార పదార్థాల వల్ల శరీరంలో అనేక విషపూరిత పదార్థాలు ఏర్పడుతున్నాయి. గాలి కాలుష్యం, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ చక్కెర మరియు ఫ్యాట్ ఉన్న ఆహారం, యూవీ రేస్, ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువ మసాలా ఉన్న తిండులు, ఆల్కహాల్, ఆహారంలో ఉండే కెమికల్స్ మరియు పెస్టిసైడ్స్, అలాగే స్ట్రెస్ మరియు నిద్ర లేని వంటి కారణాల వల్ల శరీరంలో టాక్సిన్స్ మరియు ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఏర్పడతాయి. ఇవి శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే సహజ విసర్జన వ్యవస్థపై ఒత్తిడి పెరిగి శరీరం వాటిని బయటకు పంపించడానికి కష్టమవుతుంది. అందువల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు ఈ విష పదార్థాలను బయటకు పంపించడానికి డీటాక్సిఫికేషన్ ఎంతో అవసరం. శరీరాన్ని శుభ్రపరుచుకునే డీటాక్సిఫికేషన్ ప్రధానంగా 2 విధాలుగా ఉంటుంది. అవి ఇంటర్నల్ డీటాక్సిఫికేషన్ మరియు ఎక్స్టర్నల్ డీటాక్సిఫికేషన్. మొదటగా ఇంటర్నల్ డీటాక్సిఫికేషన్. ఇంటర్నల్ డీటాక్సిఫికేషన్ అంటే శరీరం లోపల ఏర్పడిన విష పదార్థాలను శరీరంలోని విసర్జక అవయవాల సహాయంతో బయటకు పంపించడం. ఈ ప్రక్రియలో లివర్, కిడ్నీ మరియు జీర్ణ వ్యవస్థ ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. ఈ సహజ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి సహాయపడే హెర్బల్ సప్లిమెంట్స్లో ఒకటి మన విన్మాన్ ఆల్ క్లెన్స్. ఇది అనేక ఔషధ మొక్కల సమ్మేళనతో తయారు అయిన ఆయుర్వేద ఫార్ములా. శరీరంలోని టాక్సిన్స్ను తగ్గించి రక్తాన్ని శుభ్రపరిచి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. ఇప్పుడు ఆల్ క్లెన్స్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిది నీమ్ అంటే నింబ. నింబ ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైన ఔషధ మొక్కగా పరిగణించబడుతుంది. దీనికి శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. నింబ శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలను తగ్గించి రక్తాన్ని శుభ్రపరచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ముఖ్యంగా రక్తంలో ఉన్న మలినాలను తొలగించి చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమలు, చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్, దురద వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అదనంగా నింబ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటుంది. ఇవి శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి. అలానే నింబ లివర్ మరియు జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. దీంతో శరీరంలో డీటాక్సిఫికేషన్ ప్రక్రియ మరింత సమర్థవంతంగా జరుగుతుంది. తదుపరి ఇంగ్రీడియంట్ త్రిఫల. అంటే దీనిలో ఆమ్లా, హరితకి మరియు బెబితకి 3 వస్తాయి. ఆమ్లా ఆయుర్వేదంలో దీనిని డివైన్ ఫ్రూట్ లేదా దాత్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే మదర్ అని అర్థం. పురాణాల్లో చెప్తున్నట్లుగా అప్పట్లో అమృతం భూమిపై పడినప్పుడు అక్కడి నుండి ఆమ్లా చెట్టు పుట్టిందని అంటూ ఉంటారు. పురాతన రాజులు రోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆమ్లాను తీసుకునేవారని చెబుతున్నారు. హరితకి దీనిని ఆయుర్వేదంలో కింగ్ ఆఫ్ మెడిసిన్స్ అని పిలుస్తారు. టిబెట్ మెడిసిన్లో దీనిని మెడిసిన్ బుద్ధ ఫ్రూట్ అని కూడా అంటూ ఉండేవారు. అంటే ప్రాచీన కాలంలో యాత్రికులు మరియు వైద్యులు దీనిని తీసుకెళ్లేవారు. ఎందుకంటే ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడానికి ఎంతో సహాయపడుతుంది అనే నమ్మకం. చివరిది బిబితకి. బిబితకి అనేది ఫియర్లెస్ ఫ్రూట్ అని పేరు కూడా ఉంది. ఎందుకనంటే ఇది రోగాలపై భయపడకుండా శరీరాన్ని రక్షించే ఫలం అని భావించారు. పురాతన కాలంలో దీని గింజలు ఆయుర్వేద ఔషధాలు తయారీలో ఎంతో బాగా ఉపయోగించేవారు. భారతదేశంలోని పాత అరణ్యాలలో పెద్దగా పెరిగే ఈ చెట్టు శరీర శుద్ధి అంటే డీటాక్సిఫికేషన్కు మరియు రక్త శుద్ధి కోసం ప్రసిద్ధి చెందింది. ఈ 3 కలిసి శరీరానికి సంపూర్ణ శుద్ధి కలిగించే గొప్ప ఆయుర్వేద ఫార్ములాగా పరిగణింపబడుతుంది. త్రిఫల ప్రధానంగా జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది పేగులను శుభ్రపరిచి శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించి పేగుల సహజ కదలికను మెరుగుపరుస్తుంది. త్రిఫలాలో ఉన్న శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను తగ్గించి కణాలను రక్షిస్తాయి.
అలాగే ఇది లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు శరీరంలోని డీటాక్సిఫికేషన్ ప్రక్రియను సపోర్ట్ చేయడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. అదనంగా త్రిఫల రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు శరీరానికి శక్తిని అందించడంలో కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సరీవా. సరీవాను ఆయుర్వేదంలో చాలా పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. సుమారుగా 2000 సంవత్సరాల క్రితం నుండి ఇది చర్మం మరియు రక్తశుద్ధి కోసం ప్రసిద్ధమైన మూలికగా గుర్తింపబడినది. పూర్వకాలంలో వేసవి కాలంలో సరీవా రూట్తో తయారు చేసినటువంటి ఔషధ పానీయాలను శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి రక్తాన్ని శుభ్రపరచడానికి ఉపయోగించేవారు. దీనిని సాధారణంగా అనంతముల అని కూడా పిలుస్తారు. సరీవా శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను తగ్గించి రక్తాన్ని శుభ్రపరచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ముఖ్యంగా రక్తంలో ఉన్న మలినాలను మరియు టాక్సిన్స్లను బయటకి పంపడంలో సహాయపడుతుంది. దీనివల్ల చర్మంపై వచ్చే మొటిమలు, దురదలు, అలర్జీస్ మరియు ఇతర చర్మ సమస్యలు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. సరీవాలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే వాపు సమస్యలను కూడా తగ్గించడంలో మరియు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగిన నష్టాన్ని తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడతాయి. అదనంగా సరీవా శరీరానికి చల్లదనాన్ని కలిగించే గుణం అనేది కలిగి ఉంటుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఏర్పడే వేడిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇది లివర్ మరియు కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. లివర్ మరియు కిడ్నీలు శరీరంలో డీటాక్సిఫికేషన్ ప్రక్రియలో ముఖ్యమైన అవయవాలు కావడంతో వాటి పనితీరుని బలోపేతం చేయడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడం మరింత సులభం అవుతుంది. ఈ విధంగా సరీవా శరీరంలోని లోపల నుండి శుభ్రపరిచి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మంజిష్టా. మంజిష్టా ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందిన ఒక శక్తివంతమైన ఔషధ మూలిక. దీనిని ప్రధానంగా రక్త శుద్ధి మరియు డీటాక్సిఫికేషన్ కోసం ఉపయోగిస్తారు. మంజిష్టా శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచి అందులో ఉన్న టాక్సిన్స్ మరియు మలినాలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా చర్మంపై వచ్చే మొటిమలు, పిగ్మెంటేషన్, దురదలు వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. మంజిష్టాకు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో ఏర్పడే వాపును తగ్గించి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. అదనంగా ఇది రక్త ప్రసారణ మెరుగుపరచడంలో కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. రక్త ప్రసారణ సరిగ్గా జరిగితే శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ మరియు పోషకాలు సరిగ్గా చేరుతాయి. అలాగే టాక్సిన్స్ బయటకు వెళ్ళడానికి కూడా సులభమవుతుంది. మంజిష్టా లివర్ పనితీరుని సపోర్ట్ చేసి శరీరంలోని సహజ డీటాక్సిఫికేషన్ ప్రక్రియను బలపరుస్తుంది. ఇది లింఫాటిక్ సిస్టమ్ని కూడా శుభ్రపరచడంలో ఎంతో సహాయపడుతుంది. లింఫాటిక్ వ్యవస్థ శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల మంజిష్టా శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరిచి డీటాక్సిఫికేషన్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బకూచి. బకూచి ఆయుర్వేదంలో చర్మ సంబంధిత సమస్యల కోసం వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ముఖ్యమైన మూలిక. దీనిలో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న హానికరమైన సూక్ష్మక్రిములను తగ్గించడంలో సహాయపడుతుంది. బకూచి ముఖ్యంగా చర్మ సమస్యలైన మొటిమలు, దురదలు, చర్మ ఇన్ఫెక్షన్లు అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ మరియు పిగ్మెంటేషన్స్ వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. భారతదేశం మరియు చైనా సాంప్రదాయ వైద్యంలో కూడా బకూచిని చర్మ రంగు సమతుల్యం చేయడానికి మరియు చర్మ సంరక్షణ కోసం ఉపయోగించేవారు. ఇది రక్తాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే చాలా చర్మ సమస్యలు రక్తంలో ఉన్న మలినాల వల్లనే వస్తాయి. బకూచి శరీరంలోని టాక్సిన్స్ను తగ్గించి చర్మానికి సహజమైన కాంతిని తీసుకురావడంలో ఎంతో సహాయపడుతుంది. అదనంగా దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి కణాల సంరక్షణలో కూడా సహాయపడుతుంది. ఈ విధంగా బకూచి శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరిచి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ హరిద్ర ఆర్ పసుపు, టర్మరిక్. పసుపు భారతదేశంలో 4000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా ఉపయోగిస్తున్న పవిత్రమైన ఔషధ మూలిక. పురాతన కాలంలో పసుపుని న్యాచురల్ డై, సహజ రంగుగా కూడా ఉపయోగించేవారు.
పూర్వంలో భారతదేశం నుండి పసుపును అరేబియా మరియు యూరప్ దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేవారు. పసుపులో ఉండే ఇంపార్టెంట్ కాంపౌండ్ కర్క్యూమిన్. ఇది పసుపుని ప్రత్యేకమైన పసుపు రంగుని ఇస్తుంది మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఏర్పడే వాపు సమస్యలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. హరిద్ర శరీరంలోని విష పదార్థాలను తగ్గించి రక్తాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్రను పోషిస్తుంది. లివర్ శరీరంలోని ప్రధాన డిటాక్సిఫికేషన్ అవయవం కాబట్టి లివర్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంటే టాక్సిన్స్లను బయటకు పంపే ప్రక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అదనంగా పసుపు రోగ నిరోధక శక్తిని పెంచడంలో మరియు జీర్ణ వ్యవస్థను పెంచడంలో కూడా ఎంతో సహాయపడుతుంది మరియు చర్మ ఆరోగ్యాన్ని కాపాడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి కణాలను రక్షించడంలో కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇక చివరి ఇంగ్రీడియంట్ కాస్ని. కాస్ని అనే మూలికను ప్రాచీన కాలం నుండే ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ప్రాచీన ఈజిప్ట్ కాలంలో కూడా చికోరి మొక్కను ఔషధంగా ఉపయోగించేవారని చరిత్రలో పేర్కొన్నారు. పాత ఆయుర్వేద గ్రంథాల్లో కాస్నిని లివర్ ఆరోగ్యానికి మెరుగుపరిచే మూలికగా వివరించారు. యూరప్ దేశాల్లో చాలా సంవత్సరాల క్రితమే చికోరి వేరును కాఫీకి ఆల్టర్నేటివ్గా ఉపయోగించడం ప్రారంభించారు. కాస్ని మొక్కకు ఆకాశ నీలం బ్లూ రంగు పువ్వులు ఉంటాయి. అందుకే ఇది ప్రకృతిలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. యుద్ధకాలంలో కాఫీ అందుబాటులో లేనప్పుడు ప్రజలందరూ కూడా చికోరి వేరుని వేయించి కాఫీలా తాగేవారు. ఈ మొక్కను సంప్రదాయ వైద్యంలో జీర్ణక్రియ మరియు లివర్ శుద్ధి కోసం ఉపయోగించేవారు. అంటే ఇది శరీరంలోని టాక్సిన్స్ని తగ్గించి లివర్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అలానే జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలాగా చేస్తుంది. అలాగే ఇది పేగులను శుభ్రపరిచి శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపడంలో ఎంతో సహాయపడుతుంది. కాస్నికి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో ఏర్పడే వాపు సమస్యలను తగ్గించి ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలను కలిగి నష్టాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ విధంగా కాస్ని శరీరంలోని సహజ డీటాక్సిఫికేషన్ ప్రక్రియను మంచిగా చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ విధంగా ఆల్కలైన్స్లో ఉన్న ఆయుర్వేద మూలికలు కలిసి శరీరంలోని అంతర్గత శుద్ధి ప్రక్రియను సహాయపడతాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరచడము, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం మరియు లివర్ పనితీరుని బలోపేతం చేయడంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. తద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్లను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా లివర్, కిడ్నీలు మరియు పేగులు వంటి విసర్జక అవయవాలు పనితీరును సపోర్ట్ చేసి శరీరం సహజంగా మలినాలను బయటకు పంపే విధానాన్ని మెరుగుపరుస్తాయి. ఇంటర్నల్ డీటాక్సిఫికేషన్ సరిగ్గా జరిగితే శరీరం తేలికగా అనిపించడము, జీర్ణక్రియ మెరుగుపడడం, అలసట తగ్గడం, చర్మం ఆరోగ్యంగా కనిపించడం వంటి ప్రయోజనాలు కనిపిస్తాయి. శరీరంలో టాక్సిన్స్ తగ్గడం వల్ల శక్తి స్థాయిలు కూడా మెరుగుపడతాయి. భారతదేశ ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం మానవ శరీరంలో కనిపించే అన్ని రోగాలు ముఖ్యంగా వాత, పిత, కఫ దోషాల వలన వస్తాయి. ఈ వాత, పిత, కఫ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేసి బాడీని లోపల నుండి క్లీన్ చేసి డీటాక్స్ చేయడానికి మన ప్రోడక్ట్ ఆల్కలైన్స్ హెల్ప్ చేస్తుంది. ఇంటర్నల్ డీటాక్సిఫికేషన్ తర్వాత శరీరాన్ని శుభ్రపరచుకునే మరో విధానం ఎక్స్టర్నల్ డీటాక్సిఫికేషన్. ఎక్స్టర్నల్ డీటాక్సిఫికేషన్ అంటే శరీరం బయట నుంచి సహాయం చేసి శరీరంలో పేరుకుపోయిన మలినాలను మరియు టాక్సిన్స్లను బయటకు పంపించే ప్రక్రియ. ముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఈ రోజుల్లో గాలి కాలుష్యం, కెమికల్స్, అనారోగ్యమైన ఆహారం, ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా అనేక టాక్సిన్స్ మన శరీరంలోకి ఏర్పడుతున్నాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కేవలం ఇంటర్నల్ డీటాక్సిఫికేషన్ మాత్రమే కాకుండా బయట నుండి కూడా శరీరానికి సహాయపడే ఎక్స్టర్నల్ డీటాక్సిఫికేషన్ కూడా ఎంతో అవసరం. ఈ ఎక్స్టర్నల్ డీటాక్సిఫికేషన్ విధానాన్ని సపోర్ట్ చేయడానికి ఉపయోగపడేది డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. మన పాదాల క్రింద అనేక నాడుల ముగింపులు, నర్వ్ ఎండింగ్స్ మరియు రిఫ్లెక్సాలజీ పాయింట్స్ అనేవి ఉంటాయి. రిఫ్లెక్సాలజీ సిద్ధాంతం ప్రకారం మన పాదాల్లో 60 కంటే ఎక్కువ ముఖ్యమైన రిఫ్లెక్స్ పాయింట్స్ ఉంటాయని చెబుతారు. ఈ పాయింట్స్ శరీరంలోని వివిధ అవయవాలు మరియు వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటుందని భావిస్తారు. ఉదాహరణకు పాదాల ముందు భాగం గుండె మరియు ఊపిరితిత్తులతో, మధ్య భాగం జీర్ణ వ్యవస్థతో, అలానే వెనక భాగం
కిడ్నీలు, కాలేయం మరియు ఇతర విసర్జన అవయవాలు సంబంధం కలిగి ఉంటుందని చెబుతూ ఉంటారు. ఈ రిఫ్లెక్స్ పాయింట్స్ను ఉద్దీపన చేయడం వల్ల శరీరంలోని నాడి వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. దీనివల్ల రక్త ప్రసారణ మెరుగుపడుతుంది మరియు శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ మరియు పోషకాలు సరిగ్గా చేరడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలోని సహజ విసర్జన వ్యవస్థ కూడా చురుకుగా పనిచేయడానికి ఇది సహాయపడుతుందని భావిస్తారు. అందువల్ల పాదాల ద్వారా కూడా శరీరంలో పెరిగిపోయే మలినాలను బయటకు వెళ్ళే ప్రక్రియకు సహాయం చేయవచ్చు. ఈ విధానాన్ని సపోర్ట్ చేసే డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ సాధారణంగా రాత్రి నిద్రపోయే ముందు పాదాల కింద అంటిస్తారు. నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్యాచెస్ పాదాల క్రింద ఉన్న రిఫ్లెక్సాలజీ పాయింట్స్పై పనిచేసి శరీరానికి రిలాక్సేషన్ని కలిగించడంలో సహాయపడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సాధారణ మనిషి రోజుకి సుమారు 7 లక్షలకు పైగా హానికరమైన కెమికల్స్ను గురవుతున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి ఆహారం, నీరు, గాలి, మందులు, ఆల్కహాల్, పొగాకు మరియు మనం రోజు వంటింట్లో ఉపయోగించుకునే వస్తువుల ద్వారా మనం తినడం, ఊపిరి తీసుకోవడం మరియు చర్మం ద్వారా మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఈ హానికర పదార్థాలలో హెవీ మెటల్స్, పెస్టిసైడ్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ మరియు ప్లాస్టిక్స్ వంటి పదార్థాలు అనేక రకాల టాక్సిన్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని రిఫ్లెక్సాలజీ సిద్ధాంతంపై ఆధారపడి ఒక ప్రత్యేకమైన డీటాక్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి జపాన్ శాస్త్రవేత్తలు సుమారు 24 సంవత్సరాల పాటు పరిశోధనలు చేసినట్లుగా చెబుతారు. ఈ ఆలోచన ఆధారంగా రూపొందించినదే విన్మార్క్ 2-in-1 డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. ఈ 2-in-1 డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ సహజమైన విధానంలో శరీరంలో పేరుకుపోయిన హెవీ మెటల్స్, మెటబాలిక్ వేస్టెస్, టాక్సిన్స్, సూక్ష్మక్రిములు, మ్యూకస్, కెమికల్స్ మరియు ఇతర మలినాలను బయటకు పంపించడంలో ఎంతో సహాయపడతాయి. వీటిని సాధారణంగా రాత్రి నిద్రించే ముందు పాదాల క్రింద అంటిస్తారు. మన పాదాలను చాలాసార్లు సెకండ్ హార్ట్, రెండవ గుండె అని కూడా అంటారు. ఎందుకంటే పాదాలు రక్తాన్ని తిరిగి గుండె వైపు పంపించడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. రోజంతా నడక, నిలబడటం మరియు ఒత్తిడి కారణంగా పాదాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. అందువల్ల రాత్రి సమయంలో డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ను ఉపయోగించడం ద్వారా పాదాల క్రింద ఉన్న రిఫ్లెక్సాలజీ పాయింట్స్ను ఉత్తేజితం చేయవచ్చు. నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్యాచెస్ ఆ పాయింట్స్పై పనిచేసి శరీరానికి రిలాక్సేషన్ని కలిగించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలోని అలసట తగ్గించడంలో, రక్త ప్రసారణను మెరుగుపరచడంలో మరియు చెమట ద్వారా కొన్ని మలినాలను బయటకు వెళ్ళే ప్రక్రియకు మద్దతు ఇవ్వడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ విధంగా ఎక్స్టర్నల్ డీటాక్సిఫికేషన్ శరీరానికి అదనపు సహాయంతో పనిచేసి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. మనము ఇప్పటి వరకు ఎక్స్టర్నల్ డీటాక్సిఫికేషన్ మరియు ఫుడ్ ప్యాచెస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా పూర్తిగా విన్మార్క్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ గురించి మాట్లాడుకుందాం. మన విన్మార్క్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ 2 డిఫరెంట్ వెరైటీస్తో అందుబాటులో ఉంది. ఒకటి లావెండర్ మరియు జింజర్. ముందుగా లావెండర్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ గురించి తెలుసుకుందాం. లావెండర్ అనేది ఎంతో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్న ఒక ఔషధ మొక్క. లావెండర్ మొక్క మొదటిగా మెడిటేరియన్ ప్రాంతాలలో పెరిగిందని చెబుతూ ఉంటారు. పురాతన కాలంలో గ్రీకు మరియు రోమన్ నాగరికతల్లో లావెండర్ను స్నానాలలో, సుగంధ ద్రవ్యాలలో మరియు శరీరాన్ని శుభ్రపరచడానికి ఉపయోగించేవారు. అప్పటి నుంచే లావెండర్కు శరీరాన్ని ప్రశాంతంగా ఉంచే మరియు శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. తరువాత కాలంలో ఇది అరోమాథెరపీ మరియు సహజ వైద్య విధానాలలో విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభమైంది. లావెండర్కు శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి మరియు నాడీ వ్యవస్థను రిలాక్స్ చేసే గుణాలు ఉన్నాయి. దీని సువాసన మెదడులోని నాడీ కేంద్రాలపై ప్రభావం చూపి స్ట్రెస్ మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అందుకే చాలా సంవత్సరాలుగా నిద్ర సమస్యలు ఉన్నవారికి కూడా లావెండర్ ఉపయోగపడుతుందని చెబుతారు. డీటాక్సిఫికేషన్ ప్రక్రియలో కూడా లావెండర్ ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే ఇది శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి రక్త ప్రసారణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరం రిలాక్స్ అయినప్పుడు సహజ డీటాక్స్ ప్రక్రియలు మరింత సామర్థ్యవంతంగా పనిచేయడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
ఫుట్ ప్యాచెస్లో లావెండర్ ఉండడం వల్ల పాదాల క్రింద ఉన్న నాడుల ముగింపుపై కంఫర్ట్ని కలిగించిన ప్రభావం చూపుతుంది. దీనివల్ల శరీరానికి రిలాక్సేషన్ కలిగి అలసట తగ్గడంలో సహాయపడుతుంది. అదనంగా ఆ లావెండర్కు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో మరియు చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్ను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. రాత్రి సమయంలో ఫుట్ ప్యాచెస్ ఉపయోగించినప్పుడు లావెండర్ సువాసన శరీరానికి ప్రశాంతతను కలిగించి మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది. ఈ విధంగా లావెండర్ డీటాక్స్ ఫుట్ ప్యాచెస్ శరీరానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. మొదటిగా శరీరానికి రిలాక్సేషన్ ఇవ్వడంలో సహాయపడుతుంది. స్ట్రెస్ మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పాదాల క్రింద ఉన్న రిఫ్లెక్సాలజీ పాయింట్స్ను ఉత్తేజితం చేయడంలో సహాయపడుతుంది. రక్త ప్రసారణను మెరుగుపరచడంలో, శరీరంలోని అలసటను తగ్గించడంలో, మంచి నిద్రకు సహాయపడుతుంది. అలానే పాదాల చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో మరియు సహజ డీటాక్సిఫికేషన్ ప్రక్రియకు మద్దతు ఇవ్వడంలో లావెండర్ డీటాక్స్ ఫుట్ ప్యాచెస్ ఎంతో సహాయపడతాయి. మన విన్మార్క్ డీటాక్స్ ఫుట్ ప్యాచెస్లో మరొక టైప్ జింజర్ డీటాక్స్ ఫుట్ ప్యాచెస్. జింజర్ లేదా అల్లం. అల్లం అనేది ఎన్నో వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఒక ముఖ్యమైన ఔషధ మొక్క. ఇది ముఖ్యంగా భారతదేశం మరియు ఏషియా దేశాలలో ప్రాచీన కాలం నుండే ఆయుర్వేదం మరియు సైంటిఫిక్ వైద్య విధానాలలో ఉపయోగిస్తున్నారు. పురాతన వైద్య గ్రంథాల్లో అల్లాన్ని శరీరానికి వేడి ఇచ్చి శరీరం యాక్టివ్గా ఉండడానికి సహాయపడుతుంది. అందుకే అల్లం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో, శరీరంలో వాపుని తగ్గించడంలో మరియు రక్త ప్రసారణను మెరుగుపరచడంలో సహాయపడే పదార్థంగా ప్రసిద్ధి చెందింది. అల్లంలో ఉండే జింజరాల్ అనే కాంపౌండ్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఏర్పడే వాపు సమస్యలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అల్లం ముఖ్యంగా రక్త ప్రసారణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్త ప్రసారణ సరిగ్గా జరిగితే శరీరంలోని ప్రతి అవయవానికి ఆక్సిజన్ మరియు పోషకాలు సరిగ్గా చేరుతాయి. అలాగే శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళే ప్రక్రియ కూడా సులభమవుతుంది. ఫుట్ ప్యాచెస్లో అల్లం ఉండడం వల్ల పాదాల క్రింద ఉన్న రిఫ్లెక్స్ పాయింట్స్ ఉత్తేజితం అవుతాయి. దీనివల్ల శరీరంలో శక్తి పెరిగి రక్త ప్రవాహం మెరుగుపడడానికి సహాయపడుతుంది. అలాగే అల్లం ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తిని పెంచి అలసట మరియు బలహీనతను తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. మన విన్మార్క్ డీటాక్స్ ఫుట్ ప్యాచెస్లో లావెండర్ మరియు జింజర్ రెండింటి ఫుట్ ప్యాచెస్లోనూ సేమ్ ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. వాటిలో ముఖ్యంగా బాంబూ వెనిగర్, టోర్మలైన్, వైటమిన్ సి మరియు డెక్స్ట్రిన్. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. మొదటిగా బాంబూ వెనిగర్. బాంబూ వెనిగర్ అనేది బాంబూ మొక్కను ప్రత్యేక విధానంలో వేడి చేసి తయారు చేసే సహజ పదార్థం. ఇది ప్రధానంగా జపాన్, చైనా వంటి దేశాల్లో చాలా కాలంగా సైంటిఫిక్ వైద్య విధానాల్లో ఉపయోగించబడుతుంది. బాంబూ వెనిగర్లో అనేక సహజ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరచడంలో మరియు దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫుట్ డీటాక్స్ ప్యాచెస్లో బాంబూ వెనిగర్ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే దీనికి శరీరంలోని మలినాలను ఆకర్షించే గుణం ఉందని చెబుతూ ఉంటారు. పాదాల క్రింద ఉన్న రంధ్రాల ద్వారా ఇది శరీరంలోని కొన్ని మలినాలను బయటకు తీసేందుకు సహాయపడుతుంది. అదనంగా ఇది పాదాలకు శుభ్రత మరియు తేజస్సుని అందించడంలో కూడా సహాయపడుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టోర్మలైన్. టోర్మలైన్ ఒక సహజ కణియం అంటే మినరల్. టోర్మలైన్ ఈజ్ ఎ న్యాచురల్ మినరల్. ఇది భూమిలో ఏర్పడే ఒక ప్రత్యేకమైన మినరల్ మరియు ప్రపంచంలో అనేక ప్రాంతాలలో కూడా లభిస్తుంది. ముఖ్యంగా బ్రెజిల్, ఆఫ్రికా, శ్రీలంక అండ్ ఆల్సో ఇన్ ఇండియా. ముఖ్యంగా మన భారతదేశంలో బీహార్, జార్ఖండ్, తమిళనాడు మరియు రాజస్థాన్ ప్రాంతాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది సాధారణంగా గ్రనైట్ మరియు పెగ్మటైట్ రాళ్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది నది ఇసుకలో లేదా సముద్ర ప్రాంతాలలో కూడా కనిపించవచ్చు. పురాతన కాలంలోనే టోర్మలైన్కు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. అందుకే దీని హెల్త్ అండ్ వెల్నెస్ ఉత్పత్తుల్లో, హెల్త్ అండ్ వెల్నెస్ మెనీ ప్రోడక్ట్స్లో దీన్ని ఎంతో ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించారు. టోర్మలైన్కు నెగిటివ్ అయాన్స్ని విడుదల చేసే ఒక లక్షణం ఉంటుందని చెబుతారు. అంటే ఈ నెగిటివ్ అయాన్స్ శరీరానికి రిలాక్సేషన్ని కలిగించడంలో మరియు రక్త ప్రసారానికి ఉపయోగపడడంలో ఎంతో సహాయపడుతుందని భావిస్తారు. అదనంగా టోర్మలైన్ వేడి ఉత్పత్తి చేసే గుణం కలిగి ఉండడం వల్ల ఈ వేడి పాదాల క్రింద ఉన్న నాడుల ముగింపులను ఉత్తేజితం చేసి శరీరానికి సౌకర్యాన్ని కలిగించడంలో సహాయపడుతుంది. దీనివల్ల అలసట తగ్గి శరీరం తేలికగా అనిపించడంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వైటమిన్ సి. వైటమిన్ సి ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్. మనందరికీ తెలిసిందే
ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలో ఎక్కువ అయితే కనుక మన కణాలకు నష్టం కలిగించి వృద్ధాప్యాన్ని వేగంగా పెంచుతుంది. అంటే ఫాస్ట్ ఏజింగ్ని ఇస్తుంది. కానీ వైటమిన్ సి అనేది మన కణాలను రక్షించి చర్మంని ఆరోగ్యంగా మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది. అదనంగా ఇది చర్మాన్ని తాజాగా ఉంచడంలో మరియు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అలానే వైటమిన్ సి కొల్లాజన్ ఉత్పత్తికి కూడా ఎంతో సహాయపడుతుంది. కొల్లాజన్ అనేది చర్మాన్ని దృఢంగా మరియు ఆరోగ్యంగా ఉంచే ముఖ్యమైన ప్రోటీన్. ఇది మన అందరి శరీరానికి ఎంతో అవసరం. అందువల్ల ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో మరియు చర్మంపై వచ్చే చిన్నపాటి నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వైటమిన్ సి చర్మాన్ని కాలుష్యం మరియు ఇతర హానికర ప్రభావాల నుండి రక్షించడంలో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఫుడ్ ప్యాచెస్లో వైటమిన్ సి ఉండడం వల్ల పాదాల చర్మానికి అదనపు రక్షణ కలిగిస్తుంది మరియు మన శరీరం అంతా ఉన్నటువంటి చర్మాన్ని శుభ్రంగా మరియు తాజాగా ఉంచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. అలాగే ఇది మన చర్మానికి ఆరోగ్యంగా ఉంచి పాదాలకు సాఫ్ట్ మరియు ఫ్రెష్ ఫీలింగ్ని ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది. ఇక చివరి ఇంగ్రీడియంట్ డెక్స్ట్రిన్. డెక్స్ట్రిన్ ఒక సహజ కార్బోహైడ్రేట్ పదార్థం. ఇది సాధారణంగా మొక్కల నుండి, ముఖ్యంగా స్టార్చ్ నుండి పొందుతాం మనం. ఈ పదార్థం ఆహార పరిశ్రమలో మరియు ఔషధ తయారీలో కూడా ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్లో డెక్స్ట్రిన్ ముఖ్యంగా బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే ప్యాచ్లో ఉన్న ఇతర పదార్థాలను ఒకే చోట కలిపి ఉంచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. ప్యాచ్లో ఉన్న సహజ పదార్థాలు సరిగ్గా కలిసిపోవడం వల్ల అవి సమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అలాగే డెక్స్ట్రిన్ ప్యాచ్కు చర్మంపై సులభంగా అంటుకునేలాగా చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. దీనివల్ల ఆ ప్యాచ్ రాత్రి మొత్తం పాదాల క్రింద సరిగ్గా ఉండి అందులో ఉన్న పదార్థాలు సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మరియు ఇది ఇతర సహజ పదార్థాల్లో ప్రభావాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అంటే వేరొకంటి ఇంగ్రీడియంట్స్కి అబ్జార్ప్షన్ని కూడా పెంచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. ఈ విధంగా బాంబూ వెనిగర్, టోర్మలైన్, వైటమిన్ సి మరియు డెక్స్ట్రిన్ అనే ఈ 4 ఇంగ్రీడియంట్స్ 2 లావెండర్ మరియు జింజర్లోనూ కామన్గా ఉంటాయి. ఇవి అన్నీ కూడా కలిసి పనిచేసి శరీరానికి రిలాక్సేషన్ ఇవ్వడంలో మరియు రక్త ప్రసారణను మెరుగుపరచడంలో అండ్ సహజ డిటాక్సిఫికేషన్ ప్రక్రియకు మద్దతు ఇవ్వడంలో ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి. చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, డిటాక్సిఫికేషన్ నిజంగా అవసరమా అని. మనం ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఒక ఫోన్ ప్రొటెక్షన్ కోసం మనం బ్యాక్ పౌచ్ తీసుకుంటాం. ఒక బైక్ లేదా కారు సరిగ్గా పనిచేయడానికి రెగ్యులర్ సర్వీసింగ్ చేస్తూ ఉంటారు. ఒక వాటర్ ప్యూరిఫైయర్ నుండి వాటర్ శుభ్రంగా ఉండడానికి ఫిల్టర్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాము. అలాగే మన శరీరం కూడా శుభ్రంగా, చురుకుగా మరియు ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ డీటాక్సిఫికేషన్ ఎంతో అవసరం. మన శరీరంలో సహజంగా డీటాక్సిఫికేషన్ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కానీ కాలక్రమంగా శరీరంలో చేరే అనవసర పదార్థాలు, టాక్సిన్స్ మరియు మలినాలు ఎక్కువగా పెరిగిపోతే అవి శరీరంలోని సాధారణ పనితీరుని నెమ్మదిగా ప్రభావితం చేయవచ్చు. దీనివల్ల మొత్తం ఆరోగ్యంపై కూడా ప్రభావితం పడే అవకాశం ఉంటుంది. అందుకే శరీరానికి కొంతమేరకు డీటాక్సిఫికేషన్ సపోర్ట్ అనేది చాలా అవసరం. రెగ్యులర్గా డీటాక్సిఫికేషన్ చేసుకుంటూ ఉండడం వల్ల జీర్ణక్రియ మరియు మెటబాలిజం సరిగ్గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి బలోపేతం చేయడం వల్ల మనకి ఎంతో హెల్తీగా ఉంటాము. రక్త ప్రసారణ మరియు అవయవాల పనితీరుని పెంచుతుంది. శరీరానికి సహజమైన శక్తిని పెంచి అలసటని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చర్మం ఎంతో స్వచ్ఛంగా మరియు తేజస్సుగా కనిపించడంలో ఉపయోగపడుతుంది. మరియు స్లీప్ సైకిల్ సరిగ్గా లేకుండా ఉన్న వారికి నిద్రని మంచిగా ఇవ్వడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్కి కొన్ని ముఖ్యమైన సూచనలు. ప్యాచ్ను ప్లాస్టిక్ పౌచ్ నుండి తీసిన వెంటనే ఉపయోగించాలి. గాయాలు ఉన్న చోట లేదా దెబ్బలు ఉన్న చోట ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్స్ మరియు ఇరిటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కళ్ళకు మన ఐస్కి తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్యాచ్ దెబ్బతిన్నట్లయితే ఆ ప్యాచ్ని ఉపయోగించకూడదు. పాదాల్లో ఎక్కువ చెమట పడితే ప్యాచ్ వేసిన తర్వాత సాక్స్ వేసుకుంటే అది ఇంకా బాగా అతుక్కొని ఉంటుంది. ఇది ఎవరికైతే ఎక్కువగా చెమట పడుతూ ఉంటుందో వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరియు ఉపయోగించిన తర్వాత ప్యాచ్ని తీసి చెత్తబుట్టలో వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హైజీన్ కోసం మరియు చర్మ రక్షణ కోసం. దీనిపైన మెనీ టాక్సిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని వెంటనే డస్ట్బిన్లో వేసేయడం కానీ కాల్చేయడం వంటివి చేయాలి.
మనం ఈ విధంగా శరీరంలో టాక్సిన్స్ స్థాయిని తగ్గించుకుంటుంటే శరీరం మరింత సాఫీగా పనిచేస్తుంది. అప్పుడే మనకు శరీరం ఇంకా తేలికగా, తాజాగా మరియు మరింత చురుకుగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇందుకోసమే మరియు మనముంటే అంత ఎంతో చురుకుగా, హ్యాపీగా, హెల్తీగా ఉండడానికి ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ డీటాక్సిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. మా ప్రొడక్ట్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మరియు మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరైన సమాచారం మరియు సరైన మోతాదు డోసేజ్ గురించి డిస్కస్ చేయడం కోసం హెల్త్ ట్రైనర్ మరియు మేనేజ్మెంట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.